నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలిసారి 2025-26 సంవత్సరానికి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరగబోతోంది. దీనికి సంబంధించి సుమారుగా 3 లక్షల కోట్ల పైబడి ఈసారి బడ్జెట్ రాబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి ఇప్పటికే అంటే సుమారుగా ఏడాది కావస్తున్న తరుణంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు కూటమి ప్రభుత్వంలో అన్న విషయం అయితే చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళింది. ఈసారి బడ్జెట్లో ఖచ్చితంగా తల్లికి వందనం కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలకి ఎక్కువ కేటాయింపులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మూలధన రాబడి ఎంత ఉంటుందో అలాగే మూలధనం వ్యయం కూడా పూర్తి స్థాయిలో పెంచాలని అయితే చంద్రబాబు గారు భావిస్తున్నారు. ఎందుకంటే మూలధనం వ్యయం పెంచడం వల్ల ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో దాని నుంచి ఆదాయం పుట్టుకొస్తుంది. సో రెవెన్యూ వ్యయం ఎప్పుడు ఉండేదే, ఎప్పుడు ఆ ఖర్చులు ఉండేవే. రెవెన్యూ వ్యయం ఎంత ఎక్కువ అవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా అది వెళ్తూ పోతుంది. ముఖ్యంగా 1,00,000 కోట్లు పైబడి రెవెన్యూ వ్యయం దాడుతుంది ప్రతి సంవత్సరం కూడా. సో ఈ రెవెన్యూ వ్యయానికి తగ్గట్టుగానే మూలధన వ్యయం కూడా పెడితే ఖచ్చితంగా వచ్చే భవిష్యత్తులో రాబడికి కానీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ ఇది ఉపయోగపడుతుందని అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారు భావిస్తున్నారు. వైసీపీ హయాంలో పూర్తిగా మూలధన వ్యయం పూర్తిగా తగ్గించేయడం, పూర్తిగా సంక్షేమ పథకాలకి మొత్తం డబ్బులు మళ్లించేయడంతో ఆ ఫలాలు అయితే అందలేదు ఇప్పటికీ. సో కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మూలధన వ్యయాన్ని అయితే పెంచాలి, ఖచ్చితంగా గణనీయంగా పెంచాలి అని అయితే ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. ఇదే తరుణంలో శాఖల వారీగా కేటాయింపులు, ముఖ్యంగా జలవనరుల శాఖకు చాలా మొత్తంలో కేటాయింపులు అయితే జరగాల్సి ఉంది. ఎందుకంటే పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఎక్కువగా ఉండిపోయి ఓన్లీ పోలవరం గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం కానీ ఇతరత్ర ప్రాజెక్టులు చాలా పెండింగ్లో ఉండిపోయినాయి. రాష్ట్రంలో 80-90% పూర్తయి లాస్ట్లో చివరిలో ఓ 10% పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రాజెక్టులే కానివ్వండి, లేకపోతే ఇటు దక్షిణ కోస్తాకు సంబంధించిన ప్రాజెక్టులే కానివ్వండి, ఆ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపు కూడా ఈసారి కీలకం కానుంది. ఎందుకంటే జలవనరుల శాఖకు వైసీపీ హయాంలో చాలా తక్కువ కేటాయింపులు అయితే జరిగాయి. దీనితో పాటు సంక్షేమ పథకాలకు చాలా భారీ మొత్తంలో ఈసారి కేటాయింపులు చూపించాల్సిన అవసరం ఉంది. లెక్కలు చూపించకపోతే ప్రజల్లోనే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు అని ఎక్కువగా ఈ ప్రచారం ఎక్కువ అవుతున్న తరుణంలో దాన్ని వైసీపీ అధినేత జగన్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు చూపించాల్సిన అవసరం ఉంది. కేటాయింపులు ఇంత ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మేము రాబోయే భవిష్యత్తులో తల్లికి వందనం కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి కానీ, మహాలక్ష్మి పథకానికి కానీ, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణానికి కానీ వీటికి ఖచ్చితంగా కేటాయింపులు చూపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ కేటాయింపులు ఎంత చూపిస్తారు, ఎంత దానికి వెచ్చిస్తారు అనేది అయితే చాలా కీలకం. అలాగే రాబడి, ఆదాయం ఎంత ఖర్చు పెడతామో రాబడి కూడా అలాగే ఉండాలి. పన్నులేతర ఆదాయం ఎంత చూపిస్తారు, ఏ పెర్ఫార్మెన్స్ చూపిస్తారు అంటే మద్యం ఆదాయం బాగా గణనీయంగా తగ్గిపోయిన తరుణంలో మద్యం ఆదాయం గత ప్రభుత్వం కంటే ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. సో దీన్ని మళ్ళీ అధిగమించడానికి ఏ తరహా పన్నులు, లేకపోతే జిఎస్టీ డబ్బులు ఎంత తీసుకురాగలరు అవన్నీ చూపించాల్సిన అవసరం అయితే ఉంది. దీంతో పాటు పన్నేతర ఆదాయం ఎంత దేంట్లో రాబోతోంది ఏంటి అనేది చూపించాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటిని క్రోడీకరించి పూర్తి స్థాయిలో ఈసారి అంటే గత ప్రభుత్వంలో అయితే 2,70,000 లాస్ట్ బడ్జెట్ అనుకుంటా, ఈసారి 3 లక్షలకు పైబడైతే ఈ కేటాయింపులు జరగనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ కూడా జరగనుంది. సో కూటమి ప్రభుత్వం మొదటి బడ్జెట్ ఎలా ఉండబోతుంది అన్న అంశం మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.